the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ టాపిక్ డిజి కేరళ ప్రాజెక్ట్. డిజి కేరళ ప్రాజెక్ట్. కేరళ రాష్ట్రము ఒక రికార్డు సృష్టించింది. భారతదేశంలో పూర్తి డిజిటల్ అక్షరాస్యత సాధించిన ఫస్ట్ స్టేట్గా ఈ రికార్డు సృష్టించింది. ఇక్కడ డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? జనరల్గా మనకి ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి లిటరసీ అంటే అక్షరాస్యత గురించి తెలుసు. డిజిటల్ లిటరసీ అంటే డిజిటల్ అక్షరాస్యత. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ని ఉపయోగించేది రావాలి, ఈ స్మార్ట్ ఫోన్స్ని ఎలా ఉపయోగించాలి, టెక్నాలజీని వినియోగించే ఆ విధానం తెలిసి ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. దాన్నే డిజిటల్ లిటరసీ అంటారు. ఇప్పుడు కేరళ భారతదేశంలో ఫుల్లీ డిజిటలీ లిటరేట్ స్టేట్గా అవతరించబోతా ఉంది. దీనికి సంబంధించి కేరళ చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ గారు ఆగస్టు 21న తిరువనంతపురంలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఫుల్లీ డిజిటల్ లిటరసీ స్టేట్ అంటే వాళ్ళు ఇప్పుడు కేరళలో ఉన్న జనాలందరూ మ్యాక్సిమం పీపుల్ ఆ టెక్నాలజీని యూజ్ చేసే విధానం తెలుసు. లైక్ వాట్సాప్, సోషల్ మీడియాని ఎలా యూజ్ చేయాలి, యూట్యూబ్ని ఎలా యూజ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఐడియా ఉంది. ఇక మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది 2 థింగ్స్ ఉన్నాయి: లిటరసీ, డిజిటల్ లిటరసీ. ఇది కేరళ అయితే ఇప్పుడు ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరసీ స్టేట్గా అవతరించబోతా ఉంది. ఇక లిటరసీ విషయానికి వస్తే అక్షరాస్యత. జనరల్గా సాధారణంగా మనకి చదివేది రాసేది వస్తే దాన్ని అక్షరాస్యత అంటారు. ఇక ఇండియాలో ఫుల్లీ లిటరసీ స్టేట్స్ ఏవైనా ఉన్నాయా, పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయో తెలుసుకోవాలి. జనరల్గా 2011 సెన్సస్ ప్రకారం చూస్తే, 2011 సెన్సస్ ప్రకారం చూస్తే ఇండియాలో అత్యధికంగా అక్షరాస్యత ఉన్న రాష్ట్రము కేరళ. 2011 సెన్సస్ ప్రకారము, 2011 సెన్సస్ ప్రకారము కేరళ 93.91 లిటరసీతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. బీహారు లాస్ట్ ప్లేస్లో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. 2011 సెన్సస్ ప్రకారము ఫస్ట్ ప్లేస్లో కేరళ ఉంది, బీహార్ లాస్ట్ ప్లేస్ 63.82 లిటరసీతో. ఇక కానీ ఫుల్లీ లిటరసీకి హయ్యెస్ట్ లిటరసీకి చాలా తేడా ఉంది. అత్యధిక అక్షరాస్యతకు పూర్తి అక్షరాస్యతకు ఒక డిఫరెన్స్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారము కేరళ హయ్యెస్ట్ లిటరసీ స్టేట్ బట్ నాట్ ఎ ఫుల్లీ లిటరసీ స్టేట్. 2011 సెన్సస్ ప్రకారము కేరళ అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రము, అయితే ఇది పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. యునెస్కో ప్రకారము, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారము, యునెస్కో ప్రకారము ఏ స్టేట్లో అయితే 95% కంటే ఎక్కువ లిటరసీ ఉంటుందో, 95% కంటే ఎక్కువ ఏ రాష్ట్రంలో అయితే అక్షరాస్యత ఉంటుందో ఆ రాష్ట్రాన్ని ఫుల్లీ లిటరసీ స్టేట్గా అంటారు. ఈ యునెస్కో క్రైటీరియా ప్రకారము ఇండియాలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రం మిజోరం. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ లిటరసీ స్టేట్ మిజోరం. ఆ తర్వాత గోవా, త్రిపుర 3వ రాష్ట్రంగా అవతరించింది. సో ఓవరాల్గా ఇండియాలో పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు యునెస్కో నిబంధనల ప్రకారము మిజోరం, గోవా, త్రిపుర. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అత్యధిక అక్షరాస్యత అంటే ఇది 2011 సెన్సస్ ప్రకారం ఇది. ఇక మనకి ఇంకా సెన్సస్ డీటెయిల్స్ రాలేదు కాబట్టి 2027 సెన్సస్ చేస్తారు. అప్పుడు మనకి కంప్లీట్గా ఏ స్టేట్ టాప్లో ఉంది అంటాడు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ఎగ్జామ్స్లో 2011 సెన్సస్ ప్రకారం అంటే కేరళ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఇక ఆంధ్ర, తెలంగాణ కూడా, మన ఆంధ్ర, తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా వయోజనులకి లిటరసీని కల్పించడం కోసం, ఈ అడల్ట్స్కి ముఖ్యంగా 15 ఏళ్ళు పైబడిన అడల్ట్స్కి అక్షరాస్యత అందించడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అక్షర ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ని చేపడతా ఉంది. ఉల్లాస్ స్కీమ్ కింద అక్షర ఆంధ్ర ప్రోగ్రామ్ని, తెలంగాణ అయితే ఉల్లాస్ ప్రోగ్రాం కింద అక్షర వికాసం, తెలంగాణ అక్షర వికాసాన్ని చేపడతా ఉంది. సెప్టెంబర్లో చేపట్టబోతా ఉంది. ఇది మనకి లిటరసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఈ ఫుల్లీ డిజిటల్ లిటరసీ స్టేట్లో భాగంగా కేరళలో 103 ఏళ్ళు 105 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా, 105 ఏళ్ళ వయసున్న అబ్దుల్లా అనే ఒక పెద్ద ఆయన కూడా మొత్తం ఏ విధంగా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకున్నాడు ఆయన. నెక్స్ట్ వన్, సింగరేణి బికమ్స్ ఫస్ట్ కోల్ PSU టు టేక్ అప్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ గోల్డ్ కాపర్ ఇన్ కంట్రీ.
భారతదేశంలో బంగారం రాగి అన్వేషణను చేపట్టనున్న తొలి బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఇది తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ. దీని ముఖ్య ఉద్దేశము కోల్ని మైన్ చేయడము, ఈ బొగ్గుని ఉత్పత్తి చేయడము. జనరల్గా కోల్ని ఉత్పత్తి చేయడమే కాకోకుండా ఇప్పుడు తొలిసారిగా ఇండియాలో గోల్డ్ని కాపర్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతా ఉంది, బంగారాన్ని రాగిని కూడా ఉత్పత్తి చేయబోతా ఉంది. దీనికి సంబంధించి సింగరేణి కంపెనీకి లైసెన్స్ కూడా వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ కూడా వచ్చింది. కర్ణాటకలోని దేవదుర్గ ఏరియాలో ఈ సింగరేణి కంపెనీ గోల్డ్ని కాపర్ని ఎక్స్ప్లోర్ చేయబోతా ఉంది, అక్కడ ఉత్పత్తి చేయబోతా ఉంది, ప్రొడ్యూస్ చేయబోతా ఉంది. రాబోయే 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుందట ఈ ప్రాజెక్టు. ఇక సింగరేణి ఎండి విషయానికి వస్తే ఎన్ బలరాం గారు, గుర్తుపెట్టుకోండి, సింగరేణి సిఎండి ఎండి ఎన్ బలరాం, ఈయనకి ఇటీవల అవార్డు కూడా వచ్చింది. 2025 మేలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కు చెందిన పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సింగరేణి ఎండి బలరాం గారికి. అలానే సింగరేణి కంపెనీ తొలిసారిగా తెలంగాణ బయట తొలిసారిగా ఒక రాష్ట్రంలో కోల్ని ఉత్పత్తి చేయబోతా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు మైన్ ద కోల్ ఇన్ ఒడిషా స్టేట్. ఒడిషాలోని నైని కోల్ బ్లాక్ని సింగరేణి కంపెనీ లైసెన్స్కి తీసుకొనింది, అక్కడ బొగ్గుని ఉత్పత్తి చేయబోతా ఉంది. దీనికి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు వర్చువల్గా ఆ నైని బ్లాక్ మైన్ని కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ లాంచ్ చేశారు. ఇది సింగరేణికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఉద్యమ సఖీ పోర్టల్. ఈ పోర్టల్లో ఇప్పటి వరకు 4500 మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు నమోదయ్యారట. ఇన్ దిస్ పోర్టల్ మోర్ దాన్ 4500 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ గాట్ రిజిస్టర్డ్. ఈ ఉద్యమ సఖీ పోర్టల్ ముఖ్య ఉద్దేశము మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ని 2018లో లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము మహిళా పారిశ్రామికవేత్తలు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ని, అంటే ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన పాలసీల ఇన్ఫర్మేషను, ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అటువంటి ఇన్ఫర్మేషను, అలానే ఈ మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసే ఏవైనా ప్రోడక్ట్స్, ఆ ఉత్పత్తులకి మార్కెట్ ఫెసిలిటీస్, మార్కెట్ సదుపాయాలు కల్పించడం కోసం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ 2018లో ఈ పోర్టల్ని లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఈ పోర్టల్లో 4500 పైగా మహిళా పారిశ్రామికవేత్తలు నమోదయ్యారట. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా ఒక కరెంట్ అఫైర్ న్యూస్లో ఉన్నప్పుడు మనం జస్ట్ ఉద్యమ సఖీ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి వదిలేయకూడదు. డెఫినెట్లీ మనం దాని గురించి లిటిల్ బిట్ కొద్దిగా తెలుసుకోవాలి. ఎంఎస్ఎంఈ విషయానికి వస్తే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది, సిగ్నిఫికెన్స్. ఇట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్న రంగము ఎంఎస్ఎంఈ రంగము. ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అవ్వడం కోసం భారతదేశంలో ఈ ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేయడం కోసము ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఉద్యమ్ అనే ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేసింది. అదే మహిళా పారిశ్రామికవేత్తల కోసం అయితే ఉద్యమ సఖి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యమ్ పోర్టల్లో ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఇక ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే 30% ఆఫ్ ఇండియాస్ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 30% ఎంఎస్ఎంఈల నుంచి వస్తూ ఉంది. టోటల్ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం మొత్తం ఎగుమతుల్లో 45% ఎగుమతులు ఎంఎస్ఎంఈల నుంచే వస్తూ ఉన్నాయి. ఇక ఎంఎస్ఎంఈలు ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే గ్లోబల్ ఎంఎస్ఎంఈ డే కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అది జూన్ 27ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, జూన్ 27. ఇక ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే ఉద్యమ్ పోర్టల్లో ఇప్పటి వరకు 6.51 crore 6.51 కోట్ల ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయ్యాయి. అయితే అందులో అత్యధికంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ పరిశ్రమలు 6.46 crore ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో
స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇవి 4.75 లక్షలు ఉన్నాయి. ఇక చివరగా మీడియం ఎంటర్ప్రైజెస్ మధ్యస్థాయి పరిశ్రమలు ఇవి 35,596 ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి డైరెక్ట్గా అడుగుతాడు ఈ డేటా. ఇప్పటి వరకు 6.51 crore, అందులో అత్యధిక మైక్రో, సెకండ్ ప్లేస్లో స్మాల్, థర్డ్ మీడియం. ఇక ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాయి ఈ 6.51 కోట్ల ఎంఎస్ఎంఈలు? ఇండియాలో సుమారుగా 28.13 crore 28.13 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పిస్తూ ఉంది ఈ ఎంఎస్ఎంఈ రంగము. ఇది జూన్ 26 నాటికి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డేటా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అఫీషియల్ డేటా. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025. నిన్న మనము జన విశ్వాస్ బిల్ 2.0 గురించి డిస్కస్ చేసుకున్నాం. లోక్సభలో జన విశ్వాస్ బిల్ని ప్రవేశపెట్టారు. ఆ జన విశ్వాస్ బిల్ ముఖ్య ఉద్దేశము చిన్న చిన్న నేరాలను నేరరహితం చేయడము, టు డీక్రిమినలైజ్ ది స్మాల్ అఫెన్సెస్. ఆ జన విశ్వాస్ 2.0 బిల్లులో 288 చిన్న చిన్న నేరాలను చేర్చడం జరిగింది. వాటిని తొలగించబోతా ఉన్నారు జన విశ్వాస్ బిల్లులో. ఎప్పుడైనా బిల్లు మనకి వచ్చినప్పుడు వార్తల్లో ఉన్నప్పుడు ఆ బిల్లు ద్వారా పాత యాక్టులు ఏమన్నా తొలగిస్తూ ఉన్నారా, రీప్లేస్ చేస్తూ ఉన్నారా అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది డైరెక్ట్గా అడుగుతాడు. ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆల్రెడీ లోక్సభ అప్రూవల్ ఇచ్చింది, ఇప్పుడు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఫైనల్గా ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రెసిడెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక ఇండియన్ పోర్ట్స్ బిల్ విషయానికి వస్తే ఏం చెప్తుంది? ఈ 2025 బిల్లు కొలోనియల్ చట్టమైన ఈ బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908, ఇండియన్ పోర్ట్స్ చట్టం 1908ని రీప్లేస్ చేయబోతా ఉంది. దీని స్థానంలో ఈ కొత్త చట్టం రాబోతా ఉంది. ఇక ఏం ముఖ్య ఉద్దేశం, ఎప్పుడైనా మనకి పోర్ట్స్ అనే విషయం వచ్చింది అంటే, సముద్రయాన రంగం అంటే మనకి బేసిక్ డీటెయిల్స్ ఐడియా ఉండాలి ఫ్రమ్ A to Z. ఫస్ట్ ఇండియాలో 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో పెద్ద పోర్టులు మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయి. ఇక ఈ సముద్రయాన రంగానికి సంబంధించి ఏమైనా స్కీములు ఉన్నాయంటే సాగర్మాల స్కీమ్ని 2015లో లాంచ్ చేయడం జరిగింది పోర్ట్స్ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం సర్బానంద్ సోనోవాల్ గారు మంత్రిగా ఉన్నారు దానికి. ఇక అలానే మ్యారిటైమ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ ఉంది. మ్యారిటైమ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ 2030. దీని ముఖ్య ఉద్దేశము ఈ సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయాలి. అలానే మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ ఉంది. మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ డాక్యుమెంట్. అమృత్ కాల్ అంటే ఎప్పుడు 2047కి మనము అమృత్ కాల్ పీరియడ్ అంటారు. మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ డాక్యుమెంట్ 2047 మనకి ఇయర్లు ముఖ్యము. ఇక కోస్టల్ లెంగ్త్ విషయానికి వస్తే ఇండియాలో మన టోటల్ కోస్ట్ లెంగ్త్ ఈస్ట్ కోస్టు, వెస్ట్ కోస్టు, లక్షద్వీప్స్, అండమాన్స్తో కలుపుకొని మనకి భారతదేశంలో మొత్తము తీరరేఖ అప్డేటెడ్ కాబడ్డ తీరరేఖ 11,098.81 కిలోమీటర్, 11,098.81 కిలోమీటర్లు. ఇక కోస్ట్ కలిగి ఉన్న రాష్ట్రాలు వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ 9 రాష్ట్రాలు ఉంటాయి. ఇక తీరరేఖను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు అంటే లక్షద్వీప్, అండమాన్ నికోబార్, డామన్ అండ్ డయ్యూ దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి ఇవి 4 కేంద్రపాలిత ప్రాంతాలు. డయ్యూ ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. డయ్యూలో తొలిసారిగా ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే ఫర్ ద ఫస్ట్ టైం ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ వర్ హెల్డ్ రీసెంట్లీ. ఎక్కడ జరిగాయంటే డయ్యూలో జరిగాయి. ఇక ఇప్పుడు ఈ పోర్టుని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి బిల్లుని తీసుకుని వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక అలానే రాష్ట్రాలు స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ యాక్ట్లో. అంటే ఈ పోర్టులకు సంబంధించి ఏవైనా వివాదాలు వస్తే వాటిని పరిష్కరించడానికి పరిష్కార కమిటీలు. ఇక ఈ చట్టము గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ నార్మ్స్తో కంప్లై అవుతుంది. అంటే ప్రపంచ పర్యావరణ చట్టాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఈ పోర్ట్స్ ద్వారా జనరల్గా ఎక్కువగా కర్బన ఉద్గారాలు విడుదలవుతూ ఉంటాయి. కానీ ఈ కొత్త చట్టం ద్వారా
ఈ యొక్క పోర్ట్ ఇండస్ట్రీలో సస్టైనబుల్ ప్రాక్టీసెస్, సుస్థిరమైన విధానాలను, సుస్థిరమైన ఇంధనాన్ని, అటువంటి వాటిని వాడి ఈ కర్బన ఉద్గారాలను తగ్గించాలి అని చెప్పేసి, ముఖ్యంగా ఈ షిప్పులు మూవ్ అయ్యేటప్పుడు, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అయ్యేటప్పుడు ఆ షిప్పుల ద్వారా చాలా ఇన్వేసివ్ ప్లాంట్ స్పీషీస్, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి ఏలియన్ స్పీషీస్, అంటే ఇప్పుడు ఏదైతే ఒక దేశం నుంచి ఏదైనా ఒక మొక్క వేరే దేశంలోకి ఎంటర్ అయిందనుకో, అక్కడ ఉన్న లోకల్ బయోడైవర్సిటీ, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న పర్యావరణం దెబ్బతింటుంది. ఇటీవల మనం ఫెరల్ హార్సెస్కి సంబంధించి ఆ ఇన్వేసివ్ స్పీసీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఈ కొత్త చట్టం కొన్ని ప్రణాళికలు రూపొందించింది. ఇది అలానే డిజిటలైజేషన్ పైన కూడా ఎంపసైజ్ చేస్తుంది. అంటే ఈ పోర్ట్స్ రంగంలో డిజిటల్ టెక్నాలజీని తీసుకురావాలి, అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంది. అందులో భాగంగానే ఇటీవల వన్ నేషన్ వన్ పోర్ట్ అనే ఒక ఇనిషియేటివ్ను కూడా లాంచ్ చేసింది పోర్ట్స్ మంత్రిత్వ శాఖ. ఒక దేశము ఒక పోర్టు, అంటే పోర్టులకు సంబంధించి అన్ని ప్రాసెస్ని సరళీకృతం చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ డీల్కి సంబంధించి, సుస్థిర విమాన ఇంధన డీల్కి సంబంధించి మనం ఇటీవల తెలుసుకున్నాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ భారతదేశంలో తొలిసారిగా ఈ సుస్థిర విమాన ఇంధన ప్లాంట్ని హర్యానాలోని పానీపట్ వద్ద ఏర్పాటు చేయబోతా ఉంది అని చెప్పేసి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈస్ గోయింగ్ టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ సస్టైనబుల్ ఏవియేషన్ ప్లాంట్ అట్ పానీపట్, హర్యానా. ఇప్పుడు దానికి సంబంధించి ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని సరఫరా చేయడం కోసం ఐఓసి ఎయిర్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఎయిర్ ఇండియా. మరి ఇక ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్కి వస్తే మనం టార్గెట్ పెట్టుకున్నాం 2027 నుంచి తప్పనిసరిగా 1% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని జెట్ ఫ్యూయల్తో బ్లెండ్ చేసి మనము అమ్మాలి. 2027 నుంచి తప్పనిసరిగా 1% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్తో మిక్స్ చేసి అమ్మాలి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్నే జెట్ ఫ్యూయల్ అంటారు. ఇక డిపెండ్స్ అపాన్ అవైలబిలిటీ, లభ్యత ఆధారంగా ఈ జెట్ ఫ్యూయల్లో అప్ టు 50% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ కెన్ బి బ్లెండెడ్. ఆ లభ్యత కనుక ఇది ఎక్కువగా ఉంటే 50% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని మనము జెట్ ఫ్యూయల్తో బ్లెండ్ చేసి అమ్మవచ్చు. సో ఇది మనకి టార్గెట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్, 2027. నెక్స్ట్ వన్ ఈ జాగృతి పోర్టల్స్ ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు మనకి ఏం తెలుసుకోవాలంటే, ఏదైనా ఒక పోర్టల్ వార్తల్లో ఉంది అంటే ఆ పోర్టల్ తీసుకొని వచ్చిన మంత్రిత్వ శాఖ ఏది, ఆ పోర్టల్ని తీసుకొని వచ్చిన మంత్రిత్వ శాఖ ఏది, పోర్టల్ని ఎప్పుడు లాంచ్ చేశారు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పోర్టల్, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి. ఈ జాగృతి పోర్టల్, జాగృతి అంటేనే ఏంటి, జాగరూకుల్ని చేయడము, టు అలర్ట్ ద పీపుల్, టు అలర్ట్ ద సిటిజన్స్. ఈ జాగృతి పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదార వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ 2023లో ఈ జాగృతి పోర్టల్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము కన్స్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, వినియోగదారుల హక్కుల్ని కాపాడాలి. వినియోగదారుల హక్కులకు సంబంధించి ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయాలి అంటే ఒక పోర్టల్ ఉండాలని చెప్పేసి ఈ జాగృతి పోర్టల్ని తీసుకొని వచ్చారు. ఇందులో భాగంగా కన్స్యూమర్స్ ముఖ్యంగా వినియోగదారులు కంప్లైంట్ని రైజ్ చేయవచ్చు. ఆ కంప్లైంట్ ఏ విధంగా పరిష్కారం అవుతుంది, ఏ మేరకు పరిష్కారం అయ్యింది, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ గాట్ రిజాల్వ్డ్, సచ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ వీ కెన్ నో త్రూ దిస్ పోర్టల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ జాగృతి పోర్టల్ ఎవరు తెచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. ఇక కన్స్యూమర్ రైట్స్కి సంబంధించి ఇండియాలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ యాక్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. వినియోగదారుల సంరక్షణ చట్టము 1986. ఈ యాక్ట్ కింద నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ని 1988లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జాగృతి పోర్టల్ కింద జూలై 2025లో 100% కంటే ఎక్కువ వినియోగదారుల కేసులు పరిష్కార రేటుని 10 రాష్ట్రాలు మరియు ఈ NCDRC సాధించాయట. అండర్ దిస్ పోర్టల్
In July 2025, 10 states and NCDRC got resolved more than 100% of consumer cases. ఈ ఎన్సిడిఆర్సి జూలై నెలలో 122 డిస్పోజల్ రేటుని సాధించింది. అంటే కేసులు 100 ఫైల్ అవుతుంటే ఇది 122 కేసుల్ని పరిష్కరిస్తూ ఉంది, ఆ స్థాయిలో పరిష్కరిస్తూ ఉంది. ఇక తమిళనాడు అత్యధికంగా 277% డిస్పోజల్ రేట్ని సాధించింది. అంటే అత్యధికంగా తమిళనాడు జూలై నెలలో కన్జ్యూమర్ కేసెస్ని ఎక్కువగా పరిష్కరిస్తూ ఉంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పోర్టల్ ఇంపార్టెంట్. ఈ జాగృతి అంటే జస్టిస్ అండ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫర్ కన్జ్యూమర్స్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. మనకి పోర్టల్స్ ఎందుకంటే ఐసీటీ అనే ఒక టాపిక్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినా ఎక్కడ చదివినా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీలో ఈ పోర్టల్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఉద్యమ సఖీ పోర్టల్ కావచ్చు, ఉద్యమ్ పోర్టల్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, ఇది ఇటీవల డిస్కస్ చేసినది. భారతదేశంలో అడవి గుర్రాలు ఫెరల్ హార్సెస్ కనబడే ఏకైక ఆవాస స్థలం. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఫెరల్ హార్సెస్ ఫౌండ్? భారతదేశంలో ఓన్లీ ఏకైక ప్రదేశంలో, కేవలం ఏకైక ప్రదేశంలో, ఒక నేషనల్ పార్క్ లేదంటే ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ కావచ్చు, అక్కడ మాత్రమే ఈ ఫెరల్ హార్సెస్ అడవి గుర్రాలు కనబడతాయి. ఇది మనం ఇటీవల ఇన్వేసివ్ ప్లాంట్ స్పీషీస్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఆప్షన్ ఏ సిమ్లీపాల్ నేషనల్ పార్క్, బి కజిరంగా, సి దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్, డి పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీ. సో అడవి గుర్రాలు ఫెరల్ హార్సెస్ కనబడే ఏకైక ప్రదేశం ఏది? ఈ నేషనల్ పార్క్ ట్రై చేయండి. అలానే ఈ నేషనల్ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి వీలైతే ట్రై చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో హెల్ప్ అవుతాయి. ఈ నేషనల్ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఒక్కో దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇప్పుడు కజిరంగా నేషనల్ పార్క్కి ఏమైనా ప్రత్యేకత ఉందా? దిబ్రూ సైకోవాకి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? పొబితోరా వైల్డ్ లైఫ్ సాంచురీకి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? దీన్ని మీరు ట్రై చేస్తే మల్టీఫోల్డ్ మనకి చాలా విధాలుగా మనకి పాయింట్స్ లభిస్తాయి అన్నమాట ఈ టాపిక్స్లో. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, యూపీఎస్సి చైర్మన్ ప్రస్తుతం అజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆర్టికల్ 315 ఏమని చెప్తుందంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 315 315 యూనియన్కి స్టేట్స్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి. యూనియన్కి అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్స్కి అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 315 చెప్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది 1926 అక్టోబర్ 1న ఏర్పాటైంది. ఇప్పుడు 2025 అక్టోబర్ 1 నుంచి 2026 అక్టోబర్ 1 వరకు శతాబ్ది ఉత్సవాలు, సెంటినరీ సెలబ్రేషన్స్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ బై యూపీఎస్సి. ఇక అలానే ఇప్పుడు మరొక చిన్న క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్గా ఇప్పుడు ఎవరున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి చాలా వివాదం నడుస్తూ ఉంది. ఆ బీహార్లో జరుగుతూ ఉన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ లిస్ట్, సమగ్ర ఓటర్ దర్యాప్తుకు సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ అయింది కదా, అందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 65 లక్షల మంది ఓటర్లను తొలగించిందట. అంటే అనర్హులు, 65 లక్షల మంది ఓటర్లని అనర్హులుగా ప్రకటించింది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు విపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇండియా బ్లాక్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ పైన అభిశంసన తీర్మానం, అంటే అతన్ని తొలగించాలి అని చెప్పేసి రిమూవల్ మోషన్ని తీసుకురావాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నవ్ ఇట్స్ ఎ బజ్ వర్డ్ అని చెప్పవచ్చు. అంటే చాలా వివాదంలో ఉంది కాబట్టి ఈసీఐ చీఫ్ ఎవరో ట్రై చేయండి. టుమారో వి విల్ నో ద డీటెయిల్స్. ఇక ఐఎన్సి 5.2 ఇంటర్ స్టేట్ నెగోసియేషన్స్ కమిటీ 5.2 ఇది ప్లాస్టిక్ చర్చల కోసము జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో మీట్ అయ్యాయి. జెనీవా ప్లాస్టిక్ ట్రీటీ పేరిట ఆగస్టులో మొన్న రీసెంట్గా జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ ఒక ఫైనల్ డీల్ కుదరలేదు. అక్కడ ఒక అంతర్జాతీయ ఒప్పందము, లీగల్లీ బైండింగ్ ట్రీటీ, అంటే చట్టబద్ధమైన ప్లాస్టిక్ ఒప్పందము తీసుకురాలేకపోయాయి ఇక్కడ మీట్ అయిన కంట్రీస్. సో ఐఎన్సి 5.2 జెనీవా ప్లాస్టిక్ టాక్స్, ప్లాస్టిక్ చర్చలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది తొలిసారిగా యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ 2022లో ఐఎన్సిని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో 75,000 కిలోల బరువును మోసుకెళ్ళగల భారీ రాకెట్ను అభివృద్ధి చేస్తుందట ఇస్రో.
ఈస్ గోయింగ్ టు డెవలప్ ఎ రాకెట్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లిఫ్ట్ ఆఫ్ 75,000 kg ఆఫ్ పేలోడ్. మనకి రాకెట్స్ లాంచ్ వెహికల్స్ గురించి ఫస్ట్ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఆ స్థాయిలో మనం పేలోడ్ని మోసుకొని వెళ్తూ ఉన్నాము, తీసుకొని పోగలగాలి. మనము ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ని చేపట్టబోతూ ఉన్నాం. 2040 కల్లా మూన్ పైకి మన ఇండియన్ ఆస్ట్రోనాట్ని లాంచ్ చేయబోతూ ఉన్నాం. 2035 కల్లా భారత్ అంతరిక్ష స్టేషన్ని నిర్మించబోతూ ఉన్నాం. 2027 ఫస్ట్ క్వార్టర్లో గగన్యాన్ మానవ సహిత ప్రోగ్రామ్, గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ని చేపట్టబోతూ ఉన్నాం. ఆల్రెడీ స్పేస్ టెక్నాలజీలో 300కు పైగా స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో 75,000 kgల పేలోడ్ అంటే ఇట్స్ హ్యూజ్ పేలోడ్ అని చెప్పవచ్చు. ఫస్ట్ ఇండియాలో రాకెట్స్ ఏమైనా ఉన్నాయో ఐడియా ఉండాలి. ఫస్ట్ 1980sలో SLV-3 అనే రాకెట్ని డెవలప్ చేసింది ఇస్రో. శాటిలైట్ లాంచ్ వెహికల్ 3ని 1980sలో డెవలప్ చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పెరిమెంటల్ రాకెట్ అని చెప్పవచ్చు. ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ రాకెట్ SLV-3. అయితే దీని కెపాసిటీ హార్డ్లీ 35 నుంచి 40 kgల పేలోడ్. కేవలం 35 నుంచి 40 kgల పేలోడ్ను మాత్రమే లో ఎర్త్ ఆర్బిట్లోకి, అంటే తక్కువ భూకక్ష పరిధి, అంటే ఏంటి, మన ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్ల ఆ రేంజ్లో ఉండే ఆర్బిట్లోకి మోసుకొని వెళ్ళే కెపాసిటీ ఉండేది SLV-3కి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏ ఆర్బిట్లో ఉంది అంటే లో ఎర్త్ ఆర్బిట్, బికాజ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఎ హైట్ ఆఫ్ 480 kilometers సంథింగ్ లైక్ దట్. మన భూమి నుంచి 480 ఆ కిలోమీటర్ల రేంజ్లో ఆ హైట్లో ఉంది ISS. మరి SLV-3 కేవలం 40 kgల పేలోడ్ని మాత్రమే లో ఎర్త్ ఆర్బిట్లోకి మోసుకుని వెళ్ళగలిగేది. ఆ తర్వాత ASLVని డెవలప్ చేశారు, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది 150 kgల పేలోడ్ని మాత్రమే లో ఎర్త్ ఆర్బిట్లోకి మోసుకుని వెళ్ళే కెపాసిటీ ఉంది దీనికి. ఇక ఆఫ్టర్ దట్ PSLVని డెవలప్ చేశారు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. తర్వాత GSLVని డెవలప్ చేశారు, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇందులోనే GSLV Mark 3 కూడా ఉంది. ఇప్పుడు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇక్కడ GSLV వచ్చేసి ఇది మహా అయితే 4 టన్నుల్ని మోసుకొని వెళ్తుంది జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి. 4 టన్నుల పేలోడ్ని మోసుకెళ్తుంది GSLV Mark 3. అదే లో ఎర్త్ ఆర్బిట్లోకి అయితే 8 టన్నులు, అంటే ఎంత, 8,000 kgలు అని అర్థము. అది లో ఎర్త్ ఆర్బిట్లోకి. మరి 75,000 kgల పేలోడ్ మోసుకొని వెళ్ళాలి అంటే ఈ రాకెట్లు మనకి సరిపోవు. PSLV, ASLV, GSLV ఏవి కూడా హెల్ప్ అవ్వవు మనకి. అందుకు మనము ఒక కొత్త రాకెట్ని 40 అంతస్తుల హైట్ ఉండే ఒక రాకెట్ని అంట, 40 స్టోరీ బిల్డింగ్, అంటే 40 అంతస్తుల ఎత్తుండే రాకెట్ అంటే ఇట్స్ ఏ వెరీ లాంగెస్ట్, చాలా పెద్దది, అతి పొడవైనది అని చెప్పవచ్చు. మరి ఇక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని సూర్య అనే రాకెట్ని కూడా డెవలప్ చేస్తూ ఉంది ఇస్రో. ఇక మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది SLV-3 ఇది ఎన్ని స్టేజ్లు అంటే 4 స్టేజెస్. గుర్తుపెట్టుకోండి, 4 స్టేజ్లు ఉంటాయి, అన్నీ కూడా సాలిడ్ స్టేజ్లే. ఇక ASLV వచ్చేసి 5 స్టేజ్లు ఉంటాయి, అన్నీ కూడా సాలిడ్ స్టేజ్లు. PSLV 4 స్టేజెస్. ఇందులో సాలిడ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ సాలిడ్, తర్వాత లిక్విడ్, తర్వాత సాలిడ్, తర్వాత లిక్విడ్. GSLV 3 స్టేజ్, 3 స్టేజ్లు GSLV. ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉన్న స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కూడా 3 స్టేజ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 3 స్టేజ్. ప్రస్తుతం మనం యూస్ చేస్తూ ఉన్న రాకెట్లు, ఇస్రో యూస్ చేస్తూ ఉన్న రాకెట్లు PSLV, GSLV మాత్రమే. PSLV, GSLV Mark 3, అలానే సౌండింగ్ రాకెట్స్ను కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. సౌండింగ్ రాకెట్స్ అంటే ఇవి జస్ట్ ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ అని చెప్పవచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాకెట్స్ కాదు, పూర్తి రాకెట్లు కాదు. ఇవి కేవలం ఏదైనా ప్రయోగాలకు సంబంధించి మన అట్మాస్ఫియర్లో, వాతావరణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి సౌండింగ్ రాకెట్లని ప్రవేశపెడతా ఉంటారు జనరల్గా. ఇప్పుడు ఇస్రో PSLV, GSLV Mark 3 ఈ సౌండింగ్ రాకెట్లను మాత్రమే యూస్ చేస్తూ ఉంది. ఈ SLV-3, ఈ ASLV ఆల్రెడీ రిటైర్ అయిపోయినాయి, అంటే వీటిని ఉపయోగించట్లేదు ఇస్రో ఇప్పుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి రాకెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ పేలోడ్ కెపాసిటీకి సంబంధించిన రాకెట్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్.
డిఫెన్స్కి సంబంధించి తేజాస్ మార్క్ 1A లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు చేయడం కోసం టు పర్చేజ్ తేజాస్ మార్క్ 1A లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో 62,000 కోట్ల డీల్తో 62,000 కోట్లతో ఒక డీల్ను కుదుర్చుకునింది. ఈ 62,000 crore డీల్లో భాగంగా 97 తేజాస్ మార్క్ 1A LCA ఎయిర్ క్రాఫ్ట్లని పర్చేస్ చేయబోతా ఉన్నారు. HAL వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ 97 తేజాస్ మార్క్ 1A ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం వినియోగించబోతా ఉన్నారు. ఇట్స్ గోయింగ్ టు బి యూజ్డ్ ఫర్ IAF. ఇక ఆల్రెడీ ఇది రెండవ డీల్ అంట. గతంలో 48,000 కోట్లతో 83 LCA తేజాస్ మార్క్ 1A ఎయిర్ క్రాఫ్ట్లని పర్చేస్ చేయాలి, కొనుగోలు చేయాలని చెప్పేసి 48,000 crore గతంలో ఆల్రెడీ డీల్ కుదిరింది. ఇప్పుడు ఇది రెండవ డీల్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఒక కరెంట్ అఫైర్ చదువుతున్నామంటే LCA తేజాస్ అంటే ఏంటి, ఇది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఇది ఏంటిది, అట్లా మనకు ఐడియా ఉండాలి. ఇక ఇది వేటిని రీప్లేస్ చేయబోతా ఉంది అంటే MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ని రీప్లేస్ చేయబోతా ఉంది. మిరాజ్ 21 ఎయిర్ క్రాఫ్ట్స్ స్థానంలో LCA తేజాస్ వస్తూ ఉంది. సో ఈ పాయింట్ కూడా తప్పకుండా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, హెల్త్ అండ్ డిసీజెస్కి సంబంధించిన కరెంట్ అఫైర్, ఆరోగ్య రంగానికి సంబంధించిన కరెంట్ అఫైర్. వైరల్ ఇన్ఫెక్షన్ రుబెల్లాను నిర్మూలించిన నేపాల్, WHO ప్రకటించింది. నేపాల్ ఎలిమినేటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ రుబెల్లా యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది ఈ విషయం. ఇక్కడ రుబెల్లా, మనకి ఏదైనా ఒక డిసీజ్ న్యూస్లో ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఆ డిసీజ్ ఏంటిది, వెదర్ ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ ప్రోటోజోవిక్ ఇన్ఫెక్షన్. ఇది వైరల్ వ్యాధా, లేకపోతే బ్యాక్టీరియల్ వ్యాధా, లేకపోతే ప్రోటోజోవా వ్యాధా, లేకపోతే మరేదైనా వ్యాధా, అట్లా తెలుసుకోవాలి. ఆ తర్వాత ట్రాన్స్మిషన్, ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్మిటెడ్, అదొక పాయింట్ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏమున్నాయి, లక్షణాలు, ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉన్నాయి, అది మనం ఫోకస్ చేయాలి. ట్రీట్మెంట్ ఏమైనా ఉందా, దీనికి ఏమైనా నివారణ చికిత్సలు ఉన్నాయా, అది మనకి ఒక వ్యాధి వచ్చినప్పుడు అట్లా ఉన్నాయంటే మనకి ఇక ఏ పాయింట్ ఎగ్జామ్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేస్తాం. ఈ రుబెల్లా అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, గుర్తుపెట్టుకోండి, ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. రుబెల్లా వైరస్ ద్వారా వస్తుంది. సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్, ఎలా వ్యాప్తి చెందుతుంది, అసలు ఇక్కడ రుబెల్లా అంటే ఫస్ట్ ఏంటి అది ఐడియా ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అబ్బాయికి రెడ్ కలర్లో అన్ని ర్యాషెస్ ఉన్నాయి. దీన్నే తెలుగులో తట్టు అంటారు. తట్టు టైపే. ఇప్పుడు మీజల్స్ అంటే జనరల్గా మీజల్స్ అంటే తట్టు, అమ్మవారు పోస్తుంది అంటారు కదా, బట్ రుబెల్లా కూడా ఆ టైపే, రెడ్ ర్యాషెస్ వస్తాయి. మరి ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే ఎవరికైతే రుబెల్లా వచ్చి ఉంటుందో ఆ వ్యక్తి తుమ్మినా దగ్గినా, వెన్ హీ స్నీజెస్, వెన్ హీ కాఫ్స్, అది అతని రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. అది క్లియర్. అంటే ఇట్ ఈస్ కంటాగియస్ ఇన్ ద సెన్స్ ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి, హై ఫీవర్, అధిక జ్వరము, అలానే మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు, ముఖ్యంగా ర్యాషెస్ వస్తాయి, మజిల్ పెయిన్స్, కంజుక్టివిటీస్ అంటే కన్ను దగ్గర వాపు వస్తుందట, కన్ను అంతా వాచిపోతుంది, దాన్నే కంజుక్టివిటీస్ అంటారు. జాయింట్ పెయిన్స్, ఇవన్నీ వస్తాయి. దీనికి సంబంధించిన లక్షణాలు, ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు. సో సిమ్టమ్స్ క్లియర్. నెక్స్ట్ ట్రీట్మెంట్, చికిత్స ఏమైనా ఉందంటే దెర్ ఆర్ నో యాంటీవైరల్ ట్రీట్మెంట్, అంటే మందులేం లేవు కానీ వ్యాక్సిన్ ఉంది. ఇండియాలో మీజల్స్, మంప్స్, రూబెల్లా అనే వ్యాక్సిన్ ఉంది. MMR వ్యాక్సిన్, మీజల్స్, మంప్స్, రూబెల్లా వ్యాక్సిన్. ఇక్కడ మంప్స్ అంటే గవద బిళ్ళలు అంటే గొంతు వాచినట్టు ఉంటుంది చూసారా, చిన్న గవద బిళ్ళల్ని మంప్స్ అంటారు. సో కాంబినేషన్లో MMR వ్యాక్సిన్ ఉంది. ఇక ఈ రుబెల్లానే జర్మన్ మీజల్స్ అని కూడా పిలుస్తారట. ఈ రుబెల్లా వ్యాధిని జర్మన్ మీజల్స్ అని కూడా పిలుస్తారు. ఇక ఇండియా ఇటీవల బొలీవియా కంట్రీకి, సౌత్ అమెరికా కంట్రీ అయిన బొలీవియాకి 3 లక్షల
3 లక్షల మీజల్స్ రుబెల్లా వ్యాక్సిన్స్ని సప్లై చేసింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం జూలై మంత్లో. బొలీవియా సౌత్ అమెరికా కంట్రీకి 3 లక్షల మీజల్స్ రుబెల్లా వ్యాక్సిన్లను మనము సప్లై చేసాం. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టాటిక్లో హెల్ప్ అవుతుంది. ఇక WHO విషయానికి వస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీని ప్రధాన కార్యాలయము జెనీవా, స్విట్జర్లాండ్. ఇది 1948 ఏర్పాటైంది. దీంట్లో మెంబర్ కంట్రీస్ 194 ఉన్నాయి. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా, దీని హెడ్గా టెడ్రస్ అదనోమ్ గెబ్రియేసస్ గారు ఉన్నారు. టెడ్రస్ అదనోమ్ గెబ్రియేసస్ అనే పర్సన్ ఉన్నారు దీనికి హెడ్గా. ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్, అంటే ఇక డైరెక్ట్గా వన్ లైనర్ ఆ టైప్ ఉంటాయి. బ్రిటన్ నౌకాదళంలో తొలి హిందూ పురోహితుడి నియామకం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బ్రిటిష్ నేవీ హిందూ ప్రీస్ట్ గాట్ అపాయింటెడ్. బ్రిటన్ నౌకాదళంలో తొలిసారిగా ఒక హిందూ ప్రీస్ట్ అపాయింట్ అయ్యారట. అతని పేరు వచ్చేసి భాను అత్రి. అతను హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆయన. జనరల్గా బ్రిటిష్ నేవీ కావచ్చు, ఏ దాంట్లోనైనా జనరల్గా క్రిస్టియన్సే అపాయింట్ అవుతారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాన్ క్రిస్టియన్ గాట్ అపాయింటెడ్. తొలిసారిగా బ్రిటన్ నౌకాదళంలో క్రైస్తవుడు కాని వ్యక్తి చాప్లైన్గా ఎంపికయ్యాడట. ఇక్కడ చాప్లైన్ అంటే పురోహితుడు అని అర్థం. నెక్స్ట్ వన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఒక రికార్డు సృష్టించింది. సదరన్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోను ఒక రికార్డు సృష్టించింది. తొలిసారిగా ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న 11 డిపార్ట్మెంట్లలో 11 విభాగాలలో 5 డిపార్ట్మెంట్స్కి మహిళలు నేతృత్వం వహించబోతా ఉన్నారు. ఫర్ 5 డిపార్ట్మెంట్స్ అవుట్ ఆఫ్ 11 ఉమెన్ ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ టు హెడ్. ఉమెన్ ఆఫీసర్స్ వాటికి నేతృత్వం వహించబోతా ఉన్నారు. సో ఇది సౌత్ సెంట్రల్ రైల్వేస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అట. ఇక వాళ్ళ పేర్లు వచ్చేసి కె పద్మజ గారు, ఈటీ పాండే గారు, అరోమా సింగ్ ఠాకూర్ గారు, నిర్మలా నరసింహన్, హేమా సునీత గారు. నెక్స్ట్ వన్ మిస్ యూనివర్స్ ఇండియా 2025. మిస్ యూనివర్స్ ఇండియా 2025 కాంపిటీషన్స్ రాజస్థాన్లోని జైపూర్లో జరిగాయి. ఇందులో విన్నర్గా రాజస్థాన్కు చెందిన మనికా విశ్వకర్మ అనే ఈ అమ్మాయి గెలుపొందింది విన్నర్గా. ఇక ఇప్పుడు ఈమె గెలుపొందింది కాబట్టి మిస్ యూనివర్స్ ఇండియాగా 2025 నవంబర్లో థాయిలాండ్ కంట్రీలో మిస్ యూనివర్స్ పోటీలు జరగబోతా ఉన్నాయి. అందులో ఈమె ఇండియా తరపున పార్టిసిపేట్ చేయబోతోంది. షీఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇండియా అట్ మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ నవంబర్ 2025 ఇన్ థాయిలాండ్. ఇక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అని 2 ఉంటాయి. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. మిస్ యూనివర్స్ ఏంటి, మిస్ వరల్డ్ అని 2 కూడా ప్రెస్టీజియస్ ఈవెంట్సే, మహిళలకి ఇచ్చే 2 ప్రఖ్యాత ఇంటర్నేషనల్ అవార్డులు. అయితే మిస్ యూనివర్స్ అవార్డుల్ని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. దీని ప్రధాన కార్యాలయము అమెరికా. మిస్ యూనివర్స్ టైటిల్ని ప్రదానం చేసేది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ సంస్థ. దాని ప్రధాన కార్యాలయం అమెరికా. అయితే మిస్ వరల్డ్ ఇటీవల హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. హైదరాబాద్ 2025లో జరిగింది. 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్స్, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. హైదరాబాద్లో జరిగింది మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. ఇప్పుడు 2025 నవంబర్లో మిస్ యూనివర్స్ జరగబోతా ఉంది థాయిలాండ్లో. ఇక మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ విషయానికి వస్తే విజేతగా థాయిలాండ్ కంట్రీకి చెందిన ఓపల్ సుచాత చౌంగ్శ్రీ విజేతగా నిలిచారు. 72వ మిస్ వరల్డ్ విన్నర్ ఎవరు? థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాత చౌంగ్శ్రీ. ఇది మనకి మిస్ యూనివర్స్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్, ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండు. టాప్ 500 గ్లోబల్ బ్రాండ్ లిస్ట్ ప్రకారము ఫస్ట్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ నిలిచింది. దీని బ్రాండ్ వాల్యూ 1 ట్రిలియన్కి పైగా ఉందట. $1 ట్రిలియన్కి పైగా ఉంది మైక్రోసాఫ్ట్ది. సెకండ్ ప్లేస్లో ఎన్విడియా అనే ఒక కంపెనీ, థర్డ్ ప్లేస్లో యాపిల్ ఉంది, యాపిల్. సో మనకి ఫ్యాక్ట్. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం
ప్రపంచంలోనే అత్యంత విలువైన సాకర్ క్లబ్ 2025కి సంబంధించి వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ ఫుట్బాల్ క్లబ్ వచ్చేసి స్పెయిన్కు చెందిన రియల్ మ్యాడ్రిడ్. ఇక ఐపీఎల్కి సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి 2025లో అత్యంత బ్రాండ్ విలువ కలిగిన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇటీవల ఐపీఎల్ టైటిల్ని గెలుపొందింది కూడా ఆర్సీబీ. ఇక ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన దినోత్సవాలు: నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ డే, జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం, రెన్యూబుల్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సోలారు అంటే ఎంత వాడినా కూడా ఇవి మనకి తరిగిపోవు మన నేచర్లో. సోలార్ ఎనర్జీ, విండ్, బయో ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ అంటే నీటి నుంచి ఉత్పత్తి చేసే, ఇందులో స్మాల్ హైడ్రో కూడా రెన్యూబుల్ ఎనర్జీ, లార్జ్ హైడ్రో కూడా రెన్యూబుల్ ఎనర్జీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పెద్ద హైడ్రో ప్రాజెక్టులు కూడా ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కిందకే క్లాసిఫై చేశారు. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. ఇక రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? పునరుత్పాదక శక్తి వనరులు. ఇది క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛమైన ఇంధనము. మరి ఇప్పుడు 20 ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ మనము ఆగస్ట్ 20ని మనము నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరము 2025 28th ఆగస్ట్ని నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్నే అక్షయ్ ఊర్జా దివాస్ అని కూడా అంటారు. అక్షయ్ ఊర్జా దివాస్ అంటే ఏంటి? నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ డే. ఇక మనకి ఒక డౌట్ వస్తుంది, న్యూక్లియర్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీనా అని. న్యూక్లియర్ ఎనర్జీ క్లీన్ ఫ్యూయలే, స్వచ్ఛమైన ఇంధనము, కానీ అది రెన్యూబుల్ ఎనర్జీ కాదు. అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే థోరియం రిసోర్సెస్, ఈ మోనజైట్ రిసోర్సెస్, యురేనియం నిల్వలు అయిపోయినాయంటే ఇక దొరకవు. అవి రెన్యూబుల్ ఎనర్జీ కాదు న్యూక్లియర్, బట్ ఇట్స్ అ క్లీన్ ఎనర్జీ. ఇక మనం టార్గెట్స్ ఏమైనా పెట్టుకున్నామంటే COP26 2021 COP26వ సదస్సు జరిగింది UNFCCCకి గ్లాస్గో యూకేలో జరిగింది. అక్కడ మనము పంచామృత లక్ష్యాలు అని చెప్పేసి 5 తీసుకొచ్చాం. అందులో ఒకటి వచ్చేసి 2030 కల్లా 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. 2030 కల్లా శిలాజేతర ఇంధనాలు అంటే సోలారు, విండు, న్యూక్లియర్ కూడా వస్తుంది ఇందులో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాన్ ఫాజిల్, న్యూక్లియర్ ఈజ్ నాన్ ఫ్యూయల్. 500 గిగావాట్లు ఉత్పత్తి చేయాలి. అలానే ఇంకొక టార్గెట్ 50% ఎలక్ట్రిసిటీని, భారతదేశంలో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో 50% రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి చేయాలి 2030 కల్లా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. మనము 5 ఏళ్ల ముందుగానే 2025లోనే మన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 50% మనము రెన్యూబుల్ క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి మనం సాధించాం. సో అయితే ఇక్కడ మనం ఎంత ఉంది, మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఈ ఎనర్జీకి సంబంధించి అఫీషియల్ డేటా చూసుకుంటే సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అఫీషియల్ డేటా చూస్తే జూలై 31, 2025 నాటికి, జూలై 31, 2025 నాటికి మన రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏమొస్తాయి? సోలారు, విండు, బయోమాసు, హైడ్రో, లార్జ్ హైడ్రో 237.49 గిగావాట్లు ఉంది. అదే న్యూక్లియర్తో కలుపుకుంటే, న్యూక్లియర్ నాన్ రెన్యూబుల్ కదా, నాన్ రెన్యూబుల్ బట్ క్లీన్ ఫ్యూయల్ ఎంత ఉంది? న్యూక్లియర్ 8.78 గిగావాట్ ఉంది. అంటే ఓవరాల్గా 246.27 గిగావాట్లు, 246.27 గిగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ క్లీన్ ఎనర్జీ యాజ్ ఆఫ్ 31 జూలై. మనకి ఎగ్జామ్ ఎప్పుడున్నా కూడా జూలైలో ఉంటే ఆగస్టులో ఉంటే జూలై నెల చూసుకోవాలి డేటా, సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటే ఆగస్ట్ డేటాను మనము డెఫినెట్లీ ఈ వెబ్సైట్కి పోయి ఈ డేటాను చెక్ చేసుకోవడం బెటర్. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. డిజి కేరళ ప్రాజెక్ట్, భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ. దేశంలో బంగారము, రాగి అన్వేషణను చేపట్టనున్న తొలి బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి. ఉద్యమ సఖీ పోర్టల్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ. ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025కి పార్లమెంట్ ఆమోదం.
సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్కి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎయిర్ ఇండియాతో ఒప్పందం. ఈ జాగృతి పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. 75,000 కిలోల బరువును మోసుకెళ్లగల భారీ రాకెట్ను అభివృద్ధి చేస్తున్న ఇస్రో. తేజాస్ మార్క్ 1A లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ పర్చేజ్ డీల్. వైరల్ ఇన్ఫెక్షన్ రుబెల్లాను నిర్మూలించిన నేపాల్. ఇది నేపాల్ సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో ఈ రుబెల్లాను జయించిన ఫస్ట్ కంట్రీ నేపాల్. ఇండియా కూడా ఇంకా రుబెల్లా వ్యాధిని ఎలిమినేట్ చేయలేదు. భారతదేశం కూడా ఈ రుబెల్లా వ్యాధిని ఇంకా నిర్మూలించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బ్రిటన్ నౌకాదళంలో తొలి హిందూ పురోహితుడు హిమాచల్ ప్రదేశ్కు చెందిన భాను అత్రి. సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డు. 5 డిపార్ట్మెంట్లకు తొలిసారిగా మహిళా ఆఫీసర్లు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2025 విన్నర్గా రాజస్థాన్కు చెందిన మణిక విశ్వకర్మ. ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ మైక్రోసాఫ్ట్. జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం అక్షయ్ ఊర్జా దివాస్ 20th August. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.